Hi guys, this is Raghu and welcome back to my channel. టాలీవుడ్లో రెండు తిరుగులేని శక్తులుగా ఉన్నాయి నందమూరి మరియు మెగా కుటుంబాలు. సినీ పరిశ్రమ నుండి 70% స్టార్స్ ఈ రెండు కుటుంబాల నుండే ఉన్నారు. నందమూరి కుటుంబంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన లెగసీని బాలయ్య అందుకున్నాడు. టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. ఇక బాలయ్య తర్వాత ఆ స్థాయికి ఎదిగిన హీరో ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇక మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లా తయారైంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎవర్ గ్రీన్ స్టార్ గా కొనసాగుతుండగా ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్డమ్ అందుకున్నాడు. ఇక మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీ హిట్స్ తో స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇక అల్లు అర్జున్ ఫేమ్ గత 5 ఏళ్లలో ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కొన్ని విభేదాల వల్ల మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా మెగా ఫ్యామిలీ ఛాయలు ఆయన్ని వెంటాడుతూనే ఉంటాయి. సో ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు చాలా ప్రత్యేకం. మెగా వర్సెస్ నందమూరి ఈ రెండు పేర్లకు ఉండే అభిమాన గలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు కుటుంబాల నుండి సినిమాలు వస్తున్నాయంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలా ఈ రెండు కుటుంబాల హీరోల నుండి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయంటే థియేటర్లు తగలబడిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటుంది ఈ రెండు కుటుంబాల మధ్య వార్. ఒకప్పుడు మొదటగా బాక్సాఫీస్ వార్ కు తెరలేపింది చిరంజీవి బాలయ్యలు. వీళ్ళిద్దరి నుండి ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో అలజడి రేగేది. వీళ్ళిద్దరి డాన్స్లకు మాస్ ఫైటింగ్లకు అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద తలబడిన ప్రతిసారి ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ ఒకరితో ఒకరు గట్టిగా పోటీ పడుతూ ఇండస్ట్రీ హిట్లు సాధించిన రోజులున్నాయి. ఫ్యాక్షన్, యాక్షన్, పీరియాడిక్ మూవీస్, డెవోషనల్ మూవీస్ అలాగే ఎన్నో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ను తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా అందించే ప్రయత్నం చేశారు. ఎన్నో సూపర్ హిట్స్ సాధించారు. ఇలా స్టిల్ ఇప్పటి వరకు 60+ ఏజ్ లో కూడా వీళ్ళిద్దరు బాక్సాఫీస్ వద్ద తలబడుతున్నారంటే వీరిద్దరి మధ్య కాంపిటీషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బాక్సాఫీస్ వద్ద ఇలాంటి కాంపిటీషన్ ని నేటి తరం మెగా మరియు నందమూరి వారసులు మాత్రం దాన్ని కొనసాగించలేకపోతుందనే చెప్పాలి. ఇలా బాక్సాఫీస్ వార్లో కానీ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో కానీ ఈ రెండు కుటుంబాల మధ్య పోటీగా చూడటం ఆడియన్స్ లో కామన్ పాయింట్ గా మారింది. అయితే గడిచిన కొంతకాలంగా చిరంజీవి వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్లో మాత్రం బాలయ్య వెనకబడిపోయాడనే చెప్పాలి. ఇండస్ట్రీకి నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సీమసింహం, చెన్నకేశవరెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బాలయ్య ఒక్కసారిగా డౌన్ అయ్యాడు. వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ కి చేరుకున్నాడు. ఇక్కడ ఊహించని విధంగా మెగాస్టార్ తమ్ముడు 6 అడుగుల బుల్లెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫీల్డ్ లోకి వచ్చాక టాప్ పొజిషన్స్ ని తారుమారు చేసేశాడనే చెప్పాలి. ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా తన జెండాను చాలా స్ట్రాంగ్ గా పాతేశాడనే చెప్పాలి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రయం మొదలవ్వగానే వరుస ఇండస్ట్రీ హిట్లతో మోత మోగించాడు. కెరీర్ లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు నందమూరి ఫ్యామిలీలో బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో ఓ మోస్తారు హిట్లు అందించినప్పటికీ తర్వాత ఆయన కెరీర్ కూడా అప్ అండ్ డౌన్ అన్నట్లుగా సాగింది. ఇక కళ్యాణ్ రామ్ సంగతి సరే సరి. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీపై మెగాస్టార్ ఫ్యామిలీ క్లియర్ డామినేషన్ చూపించిందనే చెప్పాలి. అయితే గత 5-6 ఏళ్లుగా మాత్రం ఇండస్ట్రీలో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్యలో బాక్సాఫీస్ వారు యథావిధిగా కొనసాగుతుండగానే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇండస్ట్రీలో ఒక్కసారిగా రైజ్ అయింది నందమూరి ఫ్యామిలీ. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనే నానుడి అచ్చంగా నిజమైంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏకచక్రాధిపత్యంగా ఏలిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు పూర్తిగా డౌన్ ఫాల్ అవుతుండడం, అనూహ్యంగా నందమూరి ఫ్యామిలీ పుంజుకోవడం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, అక్కడి పరిస్థితులకు ఇమ్మడలేక మళ్ళీ రాజకీయాలకు బై బై చెప్పి సినిమాల్లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి పడలేదు. రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150తో కమర్షియల్ గా ఓకే అనిపించినప్పటికీ ఆ తర్వాత చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, బోలాశంకర్ లాంటి సినిమాలతో డిజాస్టర్స్ తప్పలేదు. ఇక ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో ఈయన కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం
తీసిన అరకొర సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయనే చెప్పాలి. అయితే రాజకీయ కారణాల వల్ల కొన్ని సినిమాలు టాక్ బాగున్నప్పటికీ టికెట్ రేట్ ఇష్యూస్తో నిర్మాతలకు పెద్దగా లాభాలను అందించలేకపోయాయి. దీంతో ఆయన సక్సెస్ రేట్ పూర్తిగా పడిపోయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ కూడా అప్ అండ్ డౌన్ రేంజ్ లో సాగుతుంది. RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా విజయం తాలూకు సగం క్రెడిట్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నాడు. రంగస్థలం, RRR లాంటి సినిమాలు తప్ప ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు హిట్ చూసి చాలా రోజులే అయింది. ఇక ఈ ఫ్యామిలీలో చెప్పుకోదగ్గ హీరో ఎవరైనా ఉంటే అది ఒక్క సాయిధరం తేజ్ మాత్రమే. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ ని మంచి దారిలో నడిపిస్తున్నాడు. మరోవైపు నందమూరి ఫ్యామిలీ మాత్రం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. బాలయ్య కెరీర్ లో వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టైంలో ఒక్క హిట్ తో కెరీర్ ను ఒక వ్యూహంతో జెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్తున్నాడనే చెప్పాలి. అప్పటిదాకా ఒక్క హిట్ కోసం తహతహలాడిన బాలయ్య, సింహ, లెజెండ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి కాంబో మళ్ళీ రిపీట్ అయింది. అఖండ లాంటి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు సెట్ చేసిందనే చెప్పాలి. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ జనాలు బయటకు వస్తారో రారో అన్న సందిగ్ధంలో ఉండగా థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితుల్లో బాలయ్య ధైర్యం చేసి రిలీజ్ చేయగా సినిమా టాక్ బాగుండడంతో ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కొన్ని థియేటర్స్ లో అయితే దాదాపు 100 రోజుల పైగా ఆడి చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో ఎక్కడ వెనుదిరిగి చూడకుండా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ సినిమాలతో ఇండస్ట్రీకి వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అందించడమే కాక వరుసగా 4 సినిమాలు ఒక్కో సినిమా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అరుదైన రికార్డు సాధించాడు. ఇక డాకు మహారాజ్ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేయగా ఏకంగా గ్లోబల్ రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు బాలయ్య. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఇరాక్ లో ఓ ఆర్టికల్ రాశారంటే బాలయ్య సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ తనదైన శైలిలో అదరగొడుతున్నాడు బాలయ్య. ఇక ఈ మధ్య బాలయ్య వరుస లైనప్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తున్నాడు. అందులో ప్రస్తుతం బాలయ్య అఖండకి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కిస్తున్నారు. దీంట్లో విశేషం ఏంటంటే బ్లాక్ బస్టర్ కాంబో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే టెంపర్ సినిమాతో మొదలైన తన విజయ పరంపర వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీని చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రత్యేకించి ఈ సినిమాలో తన యాక్టింగ్ కి ఇంటర్నేషనల్ రేంజ్ లో అప్లాజ్ అందుకోవడం విశేషం. ఇందులో మెగా హీరో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషం. ఇలా ఈ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న తారక్ లేటెస్ట్ గా దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే KGF1, KGF2, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్థాయిలో ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఫైనల్ గా కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కి వరుస హిట్లతో ఓ మోస్తారుగా పర్వాలేదనిపిస్తున్నాడు. రీసెంట్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకొని బాక్సాఫీస్ వద్ద మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ ఇరు కుటుంబాల సినిమాల బిజినెస్ డీల్స్ విషయంలో కూడా నందమూరి ఫ్యామిలీనే పైచేయి సాధిస్తుండడం విశేషం. మొదటగా బాలయ్య వర్సెస్ చిరంజీవిల సినిమాల బిజినెస్ డీల్స్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత బింబిసారాతో కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ వశిష్ఠతో కలిసి విశ్వంబర అనే క్రేజీ ప్రాజెక్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు
ప్రేక్షకుల్లో అలాగే ట్రేడ్ వర్గాల్లో సినిమాపై మంచి అంచనాలే ఉండేవి. దాంతో ఈ సినిమాకు ఓటీటీ డీల్ సహా థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగిందని టాక్ వచ్చింది. దాదాపుగా 150 కోట్లకు పైనే అని సమాచారం. అయితే ఈ ఊపులోనే ఫస్ట్ లుక్ టీజర్ ని భారీ అంచనాల మధ్య విడుదల చేయగా దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి మూవీ మేకర్స్ ఒకంత షాక్ గురయ్యారని చెప్పాలి. అప్పటిదాకా విశ్వంబర సినిమాకు వచ్చిన హైప్ ఒక్క టీజర్ తో ఎగిరిపోయింది. ఇందులో ఏమాత్రం క్వాలిటీ లేని గ్రాఫిక్స్ తో టీజర్ తేలిపోవడంతో ట్రోలింగ్ కు గురైంది. టోటల్ గా సినిమాకి మాత్రం పెద్ద డ్యామేజ్ జరిగింది. దాంతో బిజినెస్ డీల్స్ చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయనే చెప్పాలి. ఇక బాలయ్య విషయానికి వస్తే వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య అఖండ 2 తాండవం మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సింహ, లెజెండ్, అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను కాంబో మళ్ళీ రిపీట్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అలాగే ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గానీ టీజర్ గానీ రిలీజ్ కాకముందే కేవలం బాలయ్య ఫామ్ ను దృష్టిలో ఉంచుకొని భారీ బిజినెస్ డీల్ సెట్ అయినట్టు సమాచారం. ఇలా కేవలం ఓటీటీతోనే 100 కోట్ల బిజినెస్ డీల్ సెట్ అయినట్టు సమాచారం అందుతోంది. ఇదే కాకుండా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపుగా 200 కోట్ల పైమాటే అని టాక్ వినిపిస్తోంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమా కోసం బాలయ్య రెమ్యునరేషన్ దాదాపుగా 35 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఒక విధంగా బిజినెస్ డీల్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై బాలయ్య పైచేయి సాధించాడనే చెప్పాలి. అలాగే 2026లో చిరంజీవి బాలయ్యలు తర్వాతి క్రేజీ ప్రాజెక్ట్స్ తో మరోసారి బాక్సాఫీస్ వార్లో తలబడనున్నట్లు సమాచారం. మరి చూడాలి ఏం జరగబోతుందో. ఇక ఇదిలా ఉండగా మెగా వర్సెస్ నందమూరి వారసులు కూడా తొలిసారిగా బాక్సాఫీస్ వార్లో పోటీ పడబోతున్నారని తెలుస్తోంది. అగ్నికి ఆజ్యం తోడన్నట్లుగా దీనికి రామ్ చరణ్ తారక్ల సినిమాల బిజినెస్ డీల్స్ తో బాక్సాఫీస్ వారికి తొలి అడుగు పడిందనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ 2026 క్లాస్ కన్ఫర్మ్ అయింది. అయితే ఇది వరకు వీరిద్దరి కాంబోలో RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో మనం అందరం చూసాం. పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ లో టాప్ 5 గా నిలబడింది. అయితే ఈ సినిమా సక్సెస్ ని ఏమాత్రం ఎంజాయ్ చేయకుండా అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వారికి తెరలేపారు. ఈ సినిమా మా హీరో వల్లే హిట్ అయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్, లేదు మా హీరో వల్లే హిట్ అయిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దాంతో ఈ హీరోల నుండి ఏ సినిమా వచ్చినా వారి ఫ్యాన్స్ ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం మొదలైంది. దాంతో ఇది మెగా వర్సెస్ నందమూరి వార్గా టర్న్ తీసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR లాంటి భారీ విజయం తర్వాత తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్ 2025 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాగా తొలి రోజే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో సెన్సేషనల్ డైరెక్టర్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ చేయగా పెద్ది టీజర్ కు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ రావడం విశేషం. ఏకంగా 24 గంటల్లో 36 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాగా టాప్ 5 లో చోటు దక్కించుకోవడం విశేషం. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ దేవర టీజర్ ని క్రాస్ చేసిందనే చెప్పాలి. దాంతో చరణ్ ఫ్యాన్స్ దేవర సినిమాని కంపేర్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కెలకడంతో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ కు చేరింది. దానికి తోడుగా చరణ్ పెద్ది మూవీకి ఆడియో రైట్స్ రూపంలో టీ సిరీస్ సంస్థ దాదాపుగా 36 కోట్లకు ఆడియో రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇలా మొదటగా వీరిద్దరిలో బాక్సాఫీస్ వార్కు తెరలేపారు మెగా ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద వరుస హిట్లతో మంచి ఫామ్ ను కొనసాగిస్తుండగా లేటెస్ట్ దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్ పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమాగా
ఉండగా డ్రాగన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి కనీసం ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ కాకముందే భారీ బిజినెస్ డీల్ సెట్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే యుఎస్ఏ థియేట్రికల్ రైట్స్ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. సలార్, కల్కి లాంటి ఎన్నో భారీ సినిమాలు యుఎస్ఏలో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థలు ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ మూవీకి ఏకంగా 50 కోట్ల మేర డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా కొత్త ప్రాజెక్ట్ సినిమాల బిజినెస్ డీల్స్ విషయంలో చరణ్ పై తారక్ పైచేయి సాధించాడనే చెప్పాలి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్రాగన్ మూవీతో పెద్ద మూవీని కంపేర్ చేస్తూ కౌంటర్ అటాక్ కి దిగారు. ఇలా బాక్సాఫీస్ వద్ద తొలిసారిగా బాక్సాఫీస్ వారికి తెరలేపారు మెగా నందమూరి వారసులు. ఇక 2026 బాక్సాఫీస్ వార్లో తొలిసారిగా వారం గ్యాప్ లో పోటీ పడబోతున్నారు మెగా నందమూరి వారసులు. మరి చూడాలి అక్కడ ఎవరు పై చేయి సాధిస్తారు అనేది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మెగా వర్సెస్ నందమూరి వార్లో మెగా ఫ్యామిలీపై నందమూరి ఫ్యామిలీ క్లియర్ డామినేషన్ కనబరుస్తుందనే చెప్పాలి. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే భీకర పోరులో ఎవరిపై పై చేయి సాధిస్తారనేది చూడాలి. సో దట్స్ ఆల్ గైస్, మెగా వర్సెస్ నందమూరి బాక్సాఫీస్ వార్లో ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.